శ్రీమాత్రే నమః. భగవద్బంధునుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక అధిక మాసం కోసం చెప్పుచూకున్నాను. ఈ అధిక మాసం అనేది మనకి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? ఈ అధిక మాసంలో చేయవలసిన పూజా కార్యక్రమాలు ఏమున్నాయా, దాన ధర్మాలను చేసుకునేందుకు ఎలాంటి ఫలితము చెప్పుచూ ఉన్నాను. ఈ సంవత్సరము మే 17వ తారీఖు నుండి అధిక మాసం ప్రారంభమయ్యి జూన్ 15 వరకు అధిక మాసం ఉంటుందన్నమాట. ఈ అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని పేరన్నమాట. ఎందుకంటే కనుక సాక్షాత్కారంగా కలియుగాన్ని పాలించే కన్న తండ్రి లాంటి వారు మహావిష్ణువు. కాబట్టి ఈ మాసానికి అధిపతి మహావిష్ణువు. ఈ మాసం నందు ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రాలను పారాయణ చేయడము, విష్ణు ఆలయాలు దర్శించుకోవడము, విష్ణు ఆలయాలను కాదు ఏ పుణ్యక్షేత్రం దర్శించినా కూడా అత్యధిక ఫలితం లభిస్తూ ఉంటుంది. ఈ మాసానికి అధిక మాసం అని పేరు. మనం ఏది చేసుకున్నా కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మాసం నందు వ్రతాలు, హోమాలు, శుభకార్యాలు అనేది గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు మెయిన్ ఇంపార్టెంట్, అస్సలు చేసుకోకూడదు. ఉపనయనాలు, మిగతా కార్యక్రమాలు మొత్తం యథావిధిగా కంటిన్యూ చేయవచ్చు. ఏది చేసినా కూడా ఈ మాసంలో ఏది మొదలుపెట్టినా కూడా అధికంగా అవుతుందన్నమాట. మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది. కావున పుణ్యక్షేత్ర దర్శనం చాలా చాలా శ్రేయస్కరము. దాన ధర్మాలు చేయడము, మొట్టమొదటిగా విష్ణునామ స్మరణ చేయడం చాలా ప్రత్యేకమైన మాసంలో విశేషమైంది. నువ్వు ఎన్ని యాగాలు చేసినా రాని ఫలితము సాక్షాత్కారంగా ఆ మహావిష్ణువు అనుగ్రహ కృపాకటాక్షాలకి విష్ణు సహస్రాన్ని పారాయణ చేయడము, ప్రతి నిత్యం కూడా తెలుసా సూర్యోదయం మునిపే ఉన్న దేవతామూర్తులకు అర్చించడము చాలా శ్రేయస్కరము. ఈ మాసం నెల రోజులు కూడా అవకాశం ఉంటే ఇంకా విష్ణు ఆలయాలలో ఆవు నెయ్యితో ఒక దీపం, నువ్వులతో ఒక దీపం పెడతాం, చాలా శ్రేయస్కరమైనది. అంతేకాకుండా ఈ మాసం నందు ఎలాంటి దానం చేసినా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ఈ మాసంలో ఎవరైనా సరే అన్ని విధాలుగా ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ మాసం నందు దైవారాధన చేయడం వల్ల మీకు మనశ్శాంతి, దాన ధర్మాలు, పుణ్యక్షేత్రం దర్శించుకోవడం వల్ల మీ పితృదేవతలు తృప్తి పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ మాసం నందు ఎలాంటి దానం చేస్తూ ఉంటారో మీకు అన్ని విధాలుగా సుఖాన్ని సౌఖ్యాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ఈ మాసం నందు దైవనామస్మరణ చేస్తేనే మీకు ఉన్న ప్రాబ్లాలన్నీ క్లియర్ అయ్యి అన్ని విధాలుగా మంచి జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా అధిక మాసము వచ్చేది జ్యేష్ఠ మాసము. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని చెప్పేసి ఆ జగదీశ్వరుని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.